సార్ నమస్తే. నమస్తే హనుమంతరావు. అండి. నమస్కారం. నమస్తే సార్ సార్ నాకు హనుమంతరావు గారు. సంజీవని విద్య చేసినప్పటి నుంచి నిద్ర బాగా హ్మ్. వస్తుంది సార్. నార్మల్‌గా థాంక్ యూ అండి. ఆ! పడుకుంటే 2:00 అలా మెలుకువ వచ్చేస్తుంది. యూరిన్‌కెళ్ళాలి అలాగిలాగని. సో, తర్వాత నిద్ర పడ్డం కష్టం. అలాగే 4:00కి లేచిపోతాను. ఇప్పుడు 2, 3 రోజుల నుంచి బాగా డీప్ స్లీప్‌లో వెళ్తున్నాను. అది ఒక ఇంప్రూవ్‌మెంటే. మళ్ళీ బిలీఫ్ సిస్టమ్‌లో 70-80% స్కేల్‌లో వస్తుంది నాకు. నమస్తే సార్. నమస్తే అండి ఉమాపతి గారు. నమస్తే. గురువు గారికి నమస్కారాలు. పార్టిసిపెంట్స్ నమస్తే. అందరికీ కృతజ్ఞతలు. థాంక్ యూ. సార్ నేను కాన్షియస్ మైండ్ గురించి, సబ్‌కాన్షియస్ మైండ్ గురించి కొద్దిగా డెప్త్‌గానే ఇదివరకే కూడా తెలుసుకొనున్నాననమాట. అయితే మీరు చెప్పేది నాకు నచ్చింది. ఏంటంటే అందరూ జనరల్‌గా ఎలా అంటే వేరియస్ క్లాసెస్ కూడా అటెండ్ అయ్యుండాననమాట నేను. కాన్షియస్ మైండ్ గురించి సెపరేట్‌గా చెప్తారు. సబ్‌కాన్షియస్ మైండ్ గురించి సెపరేట్‌గా చెప్పడము. నెక్స్ట్ వచ్చేసి అఫర్మేషన్స్ అనేది సెపరేట్‌గా చెప్పడము. విజువలైజేషన్ సెపరేట్ చేయడము. క్లీనింగ్ ప్రాసెస్ అని చెప్పి వదిలేయడము. నెక్స్ట్ మళ్ళీ అలా కాకుండా మీరు కంబైన్‌గా అన్నింటిని ఒక చోటకి చేర్చి విత్ ప్రాక్టికల్‌గా జస్ట్ థియరీగా వదిలేయకుండా విత్ ప్రాక్టికల్‌గా వాటన్నిటిని క్లబ్ చేసి చాలా చక్కగా అర్థమయ్యేట్టుగా చేస్తున్నారు సార్. నమస్తే గురుగారు. థాంక్ యూ అండి. నమస్తే. సార్ మీరు చెప్పిన క్లాసు చాలా బాగుంది సార్. అండి. నాకు నిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగిందండి. ఆ! మార్నింగ్ నేను 4కి లేచేటప్పటికి కాలు లోపల నరాలు పట్టేసి అసలు నుంచోలేకపోయానండి నిన్న మార్నింగ్ 4కి. ఆ! ఒక 5 పట్టుకొని నుంచున్నాను. నిన్న హ్మ్. క్లాస్‌లో చాలా ఇబ్బందయింది. ఆ! 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 హ్మ్. ఇంక ఓకే. అందులోకి మా అన్నారు హాస్పిటల్‌కి వెళ్దాము లేకపోతే టాబ్లెట్స్ తెప్పిస్తానన్నారు. నేను హ్మ్. 2 టైమ్స్ చక్రాస్ యాక్టివేషన్ ఇవన్నీ నేర్చుకొని టాబ్లెట్ ఎందుకు వేసుకోవాలని జెప్పేసి నిన్న మార్నింగ్ మీరు చెప్పిన మెడిటేషన్ నిన్న మధ్యాహ్నం ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి చేసుకొని అలాగే ఉన్నానండి. హ్మ్. వేసుకో 2 డేస్ చూద్దాము మండే వెళ్దాంలే అప్పటికి తగ్గకపోతే అని. నాకు హ్మ్. ఎంత హ్యాపీగా అనిపించిందంటే మార్నింగ్ 4కి లేచేపాటికి అసలు నా హ్మ్. కాలు కూడా నొప్పి లేదండి. ఓహ్! గ్రేట్. గ్రేట్. అందరూ క్లాప్స్ అండి. హ్మ్. మా వారంటే హ్మ్. అంతకుముందు ఆయనకి కూడా కొంచెం ఇలా నొప్పిగా ఉండేది. హ్మ్. హ్మ్. ఓసారి హాస్పిటల్‌కి వెళ్లి చెకప్ చేపిద్దాం అని అనుకున్నారు. కానీ హ్మ్. అసలు కొంచెం కూడా నొప్పి లేదండి విచిత్రంగా. నాకు మీరు చాలా ఆయన చేసారా మీరు? ఆయన్ని ఏంటండి మనసులో పెట్టుకొని హీలింగ్ విత్ అదర్స్ అని చేసారా? అండి. ఆ! వెరీ గుడ్. వెరీ గుడ్ అండి. నిన్న మధ్యాహ్నం ఓసారి చేశాను. హుహు. 2కి అలా ఒకసారి చేశాను. రాత్రి పడుకునేటప్పుడు 3 సార్లు చేశానండి నిన్న. ఓకే. ఓకే. రాత్రి కొంచెం తగ్గింది. కానీ ఉంది హ్మ్. బావుంది. నిన్న అసలు నేను నడవలేకపోయాను నిన్న. అవును. అది క్లాస్‌లో గంటన్నర ఇక్కడ కూర్చోవటం వల్ల కొంచెం ఎక్కువయింది ఇంకా. అవును. సింగిల్ టాబ్లెట్ కూడా వేసుకోకుండా నేను తగ్గించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ముందర. గురువుగారు. థాంక్ యూ అమ్మ. నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది గురువుగారు. ఏమైందంటే ఆఫ్టర్ మీ సైక్లింగ్ టెక్నిక్ చేసిన తర్వాత అత్తయ్య గారు 6:00కి కాల్ చేసి 6:00 సైక్లింగ్ అయిపోయింది సార్. సైక్లింగ్ మెథడ్ మీరు చెప్పారు అయిపోయింది. 6:00 ఇలా కాల్ చేసి నేనే వస్తున్నానమ్మా అక్కడికి మాట. ఇంకా ఓహ్! నాకు గ్రేట్. చానా, చానా ఇదనిపించింది. 1 వీక్ నుండి నేను అదే దీంట్లో ఉన్నాను. అదే మీ సైక్లింగ్ టెక్నిక్ చెప్పిన తర్వాత, చేసిన తర్వాత బ్లాకేజ్ రిమూవ్ అయిపోయింది.